హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం ఓవెన్ లేకుండా స్పాంజ్ కేక్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే స్పాంజ్ కేక్ తయారీ విధానం ఇప్పుడు మీకోసం. స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కావాల్సినవి 1.5 కప్పు షుగర్ తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకొని మంచి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్కి 5 ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయి. పౌడర్ చేసిన మిక్సీ జార్లోనే 5 ఎగ్స్ పగలగొట్టుకొని మంచి ఫోమ్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2.5 కప్స్ మైదా పిండిని తీసుకొని మంచి బ్యాటర్ ఫామ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొకటి, గ్రైండ్ చేసేటప్పుడు ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో గ్రైండ్ చేయండి, రివర్స్లో చేయకూడదు. ఇప్పుడు 3 స్పూన్స్ బటర్ని వేసుకోవాలి. మీకు ఇంట్లో రెడీగా బటర్ లేకపోతే బయట కొన్న బటర్ అయినా వాడుకోవచ్చు. కేక్ బాగా పొంగడానికి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఏదైనా ఎసెన్స్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెనిలా ఎసెన్స్ యూజ్ చేశాను. మీకు నచ్చిన ఫ్లేవర్ని మీరు యూజ్ చేసుకోండి. ఏ ఎసెన్స్ అయినా 4 to 5 డ్రాప్స్ సరిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగానే ఇసుక గిన్నెని ముందుగానే హీట్ చేసుకోవాలి. మినిమం 5 మినిట్స్ ఉంచుకోవాలి. కేక్ తయారైన తర్వాత కేక్ గిన్నె నుంచి కేక్ ఈజీగా ఊడి రావడానికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ముందుగానే అప్లై చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన బ్యాటర్ని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 2 టైమ్స్ కొట్టుకున్నాము అంటే మనం బ్యాటర్ వేసుకునేటప్పుడు ఏమైనా గ్యాప్స్ ఫామ్ అయితే ఇలా కొట్టడం వల్ల ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. స్టవ్ని చాలా సిమ్లో పెట్టి ఒక 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చాక్ పెట్టి చూడండి. కేక్ రెడీ అయిందా లేదా అనేది అర్థమవుతుంది. చాక్కి ఏమీ అంటకపోతే కనుక కేక్ రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రెడీ అయిపోయిన కేక్ని మీకు నచ్చిన సైజులో పీసెస్ చేసుకొని పెట్టుకోండి. ఈ కేక్ని 10 to 15 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. చూసారా స్పాంజ్ కేక్ ఎంత మెత్తగా వచ్చిందో? కరెక్ట్ మెజర్మెంట్స్ యూజ్ చేసుకుంటే ఇంట్లోనే స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.